అట్లయితే కూటమి ప్రభుత్వం ఎవరైతే పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ కలిసి వచ్చిందో రాష్ట్రంలో ఎలా అనిపిస్తుంది? ఒక 1 ఇయర్ దగ్గరగా ఉన్నాం జూన్ 12కి. సో వీళ్ళందరూ ఎలా ఉన్నారు? పాత సమస్యలన్నీ తీరుస్తున్నారా, లేకపోతే కొత్తగా పథకాలు అమలుకి సిద్ధం చేశారు కాబట్టి రేపు జూన్ 12కి 3 పథకాలు అంటున్నారు. గతంలో గ్యాస్ సిలిండర్ కానీ పెన్షన్ కానీ ఎలా అనిపించాయి? టోటల్గా ఏం గమనించారు? అసలు వ్యవస్థలు ఎలా ఉంది? వాళ్ళు చెప్పారండి, అన్నీ చెప్పారు. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టేశారా? యాక్చువల్గా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అది నెమ్మదిగా వాళ్ళు కూడా ఫోకస్ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే కష్టపడుతుంది. వాళ్ళు ఏంటంటే మన జగన్ గారి ప్రభుత్వం ఏంటంటే వెంటనే అన్ని చేశారు. స్కూలింగ్ ఏంటి అన్ని బాగా పెట్టారు. ఈ మరి కూటమి ప్రభుత్వం ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ పక్క చేస్తుందండి. పక్క పవన్ కళ్యాణ్ గారు ఏంటి మహానాడు సభలు టీవీలో చూసే ఉంటారు. ఎలా అనిపించింది? కడపలో పెట్టారు, ఏమేమి అంశాలు అనేవి చెప్పుకుంటూ వచ్చారు. పాత ఆర్థిక పరిస్థితులను గాడి పెట్టడానికి కానివ్వండి, ఇవన్నీ లైన్లో తీసుకురావడం కొంచెం సమయం పట్టింది అంటున్నారు. ప్రజలు నమ్మకంతో ఉన్నారా ఈ ప్రభుత్వం మీద? నాకు తెలిసి అయితే ఉన్నారండి, 100% ఉన్నారు. చేస్తారు, కొంచెం టైం పడుతుంది కానీ చేస్తారు, పక్కా చేస్తారు. జూన్ 10 లోపలే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉండొచ్చు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. అరెస్ట్ అయితే చెప్పలేము, ఆయనకున్న ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది కదా. అరెస్ట్ విషయం మాత్రం మనం గెస్ చేయలేం. నిజంగా ఒకవేళ అరెస్ట్ అయితే సింపతి వస్తుందో, ప్రజలు హర్షిస్తారంటారు? సింపతి అంటే రెండు ఉంటాయండి. కొంతమంది ఇదవుతారు, కొంతమంది బాగా ఇదవుతారు. రెండు ఉంటాయి, మనం రెండు చూసుకోవాల్సింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అంటే ఆల్రెడీ సిట్టు విచారణ చేసేసింది, సాక్ష్యాలన్నీ వచ్చేసాయి, తదుపరి అరెస్టే అంటున్నారు. కాకపోతే విజయసాయి రెడ్డి గారు కొంచెం యాంటీగా మాట్లాడడం అనేది ఈ తిరుపతిలో వాళ్ళ సన్నిహితులతో నుంచి బయట మనం ఇప్పుడు గెస్ట్ చేయలేమండి. ఇప్పుడు వంశీ గారి పరిస్థితి ఏమైంది? ఆయన గట్టిగా మాట్లాడేది. ఇప్పుడు కొడాల నాన్నగారి పరిస్థితి ఏమైంది మాకు తెలియదు. చూడాలండి, ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసేంత మరి సీన్ ఉందో లేదో తెలియదు, చూడాలి. అది కూడా వాళ్ళు కూడా ఛాలెంజ్లకు రెడీగా ఉన్నారు. జైలు మాకు కొత్త కాదు అంటున్నారు కదా. అవునవును, చూడాలండి, ఏం జరుగుతుందో చూడాలి. ఈ సభలో నిన్న చివరి రోజు మాట్లాడారు, 2027 కల్లా పోలవరం, అమరావతి పూర్తి, ఈ డెవలప్మెంట్ వైపుగా కానివ్వండి, కంపెనీల వైపుగా కానివ్వండి. గతంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది, రైతులకి అది కొంచెం ఇబ్బంది అయితే మేము క్యాన్సిల్ చేసామంటున్నారు. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా ముందుకెళ్లే పరిస్థితి ఉందంటారు? అది నేను ఇప్పుడు వచ్చి చెప్పలేమండి. ఇది పోలవరం ప్రాజెక్ట్ విషయానికి అయితే 2000 నా చిన్నప్పటి నుంచి అది జరుగుతూనే ఉంది. అది అవుతుందో అవదో అది అయ్యేంత వరకు నేను చెప్పలేనండి. అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఏవైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థ, డోర్ టు డోర్ రేషన్ డెలివరీ కూడా అయిపోతుంది జూన్ 1 నుంచి. ఇవి ఎలా ఉంది అంటే నాకు అర్థం కాలేదు. నిన్న మొన్న మేము చూసాను అనమాట, అందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నారు. ఆయన చెప్పడం ఏం చెప్పారంటే 1 మంత్లో ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పి అన్నారు. కానీ జనాలకి అది అవగాహన తెలియాలి, ఆ అవగాహన రావాలి జనాలకి. ఇప్పుడు ఏంటంటే ఒకే రోజు వెళ్ళిపోవడం వల్ల గుంపులుగా చిరాగ్గా ఉంటుంది ఎవరికైనా సరే. వాళ్ళు 1 మంత్లో ఎప్పుడైనా మీరు వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అది జనాలకు అవగాహన లేదేమో, అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో నాకు చిన్న అనిపించింది. మొన్నటిదాకా ఖజానాలో కొంచెం డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి అన్న పర్సన్స్ ఒకేసారి 3 పథకాలు, తల్లికి వందనం, తర్వాత రైతులకు పెట్టుబడి సాయం, వితంతు ఒంటరి మహిళలకు పెన్షను, దాంతోపాటు ఇంకేమంటున్నారు అంటే ఇదే 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ ఒకేసారికి అమౌంట్స్ కుదిరినాయి అంటారు. అది మళ్ళీ అప్పటికి ఏదైనా ఆపుతారేమోనండి. అన్నీ ఒకేసారి పెట్టడం ఎవరి వల్ల కాదు. చెప్పారు, మరి ఎలక్షన్స్ ముందేం చెప్పారు, అన్నీ ఒకేసారి అయిపోతాయని చెప్పన్నారు. 1 ఇయర్ లోపు, 1 ఇయర్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. అంతకుముందు ఏమన్నారు, 1 ఇయర్ లోపు ముందే అయిపోతాయని చెప్పి అనుకున్నాం. కానీ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి లాంచ్ చేస్తారేమో అనిపిస్తుంది. నిన్న చివరి రోజు మహానాడు సభలో లోకేష్ గారు ఏమన్నారంటే రెడ్ బుక్ గురించి అమలు అడిగితే దాని గురించి ఏమంటున్నారంటే గతంలో ఏ నాయకులు అయితే సరిగ్గా నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోలేదు, ఈ యొక్క వ్యవహారం అరాచకం చేసిన వాళ్ళు ఖచ్చితంగా లోపలేస్తాము, ఈ యొక్క ఏదైతే ఉందో మన ఏమంటాం దాని అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరిని ఊరుకోబోమంటున్నారు. నా పైన 23 కేసులు పెట్టారు యోగాలంలో, మరి నేనేమనుకోవాలంటున్నారు. ఎన్నాళ్ళు అది ఇవి అటాక్ అండి. ఇవన్నీ కేసులు పెట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా గొడవలా అనిపిస్తుంది. ప్రజల మీద ఫోకస్ పెట్టి మనం ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ చేయాలనేది మీద ఫోకస్ పెట్టాలి. కానీ ఆడు కొట్టడానికి ఈడు తిట్టడానికి చెప్పి అది నాకు నచ్చట్లేదండి. యువతకి ఏం కావాలి? సరైన జాబ్స్ కావాలి సార్ యువతకి. ప్రజెంట్ ఎవరైనా అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు, హైదరాబాద్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. వీటి మీద ఫోకస్ పెట్టాలి సార్. ఈ అరెస్టులు ఇది అది ఎవడో ఇది అనని చెప్పేసి గొడవలు పట్టడం, కేసులు పెట్టడం, అది కొంచెం తగ్గాలండి. రాజకీయాల్లో కొంచెం తగ్గాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒకటి వెళ్ళాలి అంటే ఇంత ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి గొడవలు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్ రాజకీయ నాయకులు. వేస్ట్ చేసి చూడాలి. అంతే సార్, అంతే సార్. సార్ కూటమి ప్రభుత్వ పాలన సంవత్సరం అవుతుంది. రేపు జూన్ 12కి 3 పథకాలు ఒకేసారి ఇస్తామంటుంది. సంవత్సరం పాలనలో ఏమేమి అంశాలు బాగున్నాయి? గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? ఎప్పుడు అన్ని ప్రభుత్వం బాగానే ఉంది సార్, ఇంకా మారడానికి ఏం లేవుగా, అంతే. టోటల్గా ఏమేమి బాగున్నాయి? ఎందుకంటే రోడ్ల వ్యవస్థ కానివ్వండి, కూరగాయల కోసం బాగానే ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? సరుకులు బాగానే ఉన్నాయి. ఏమంటున్నారంటే గతంలో లిక్కర్ కేసు జరిగింది కదా, జగన్ గారిని కనుక జూన్ 10 లోపల అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? జగన్ గారు కూడా బాగుండదు, బాగానే చూసారుగా, పేదవాళ్ళకి బాగానే చూసారు జగన్ గారు కూడా. అంటే లిక్కర్ కేసులో లోపల వేస్తారా? వేస్తారు అలా. టోటల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా డిప్యూటీ సీఎం. అదే పవన్ కళ్యాణ్ కానీ ఏం మూలకి లేవు, ఎందుకంటే ఆయన వాళ్ళే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం.
ఆయన వల్లే ఉన్నాయి కట్టే సార్. కనీసం పవన్ కళ్యాణ్ గాను ఏం మూలకి లేవు, ఏం పనికి రావు. సినిమా వరకే బాగానే ఉన్నారు. 6 పథకాలు అమలు అవుతాయి అంటారు. సూపర్. ఇంకా ఓకే. చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది ప్రభుత్వము. కూటమి ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 12కి సంవత్సరం అవుతుంది. 3 పథకాలు ఒకే రోజు ఇస్తామంటున్నారు. నిన్న మొన్న కూడా చూసుకుంటే మహానాడు సభలు జరిగాయి కడపలో. ఎలా అనిపిస్తుంది అసలు టోటల్గా ఎలా ఉంది? వాసాల పనులుగా సరిగ్గా ఉండట్లే మనకి. ಯಾವ బాధలు ఆడుకుంది. ఇంట్లో పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ పడుతున్నాయా? అవేం పడట్లేదండి. అసలు ఏం పడట్లా. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా వచ్చినాయా? అవేం రాలేదండి. ఇంకేం రాలేదు. మరి రేపు జూన్ 10 లోపల ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు లిక్కర్ కేసులో. గతంలో లిక్కర్ బాగా అమ్ముడుపోయింది, అప్పుడు చాలా అవకతవకలు జరిగాయండి. ఒకవేళ చేస్తే సింపతి ఎవరికి వస్తుంది? అది మనకేం తెలుసండి, ఆడ మనకేం తెలియదు. జనరల్గా మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి. ఒకవేళ చేస్తే సింపతి ఎవరికి ఉంటుంది? సమ్మితి అంటే మనకేం తెలియదు. సానుభూతి. మరి ఏంటి మరి నిజంగా జరిగిందంటారు అప్పుడు? జరిగే ఉండిద్ది అనుకుంటున్నాం. మరి ఎలా ఉన్నాయి రోడ్ల వ్యవస్థ, ఎలా ఉన్నాయి ఈ సంవత్సర పరిపాలనలో? రోడ్డు ఫైనాన్స్ అంటే ఇంకేం లేదండి. మరి నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరిగిపోయాయి. చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని గ్యాస్ ఇవన్నీ పెరిగిపోయాయి. చాలా ఇబ్బంది. పనులు అయితే లేవు ప్రజెంట్. ప్రస్తుతానికి పనులు లేవు. 2027 కల్లా పోలవరం అమరావతి అవుతుంది అంటున్నారు. మరి ఏంటి మరి భవిష్యత్తు బాగుంటుంది అంటారు, లేదా ఇలాగే జరిగిపోతుందా? పోయినసారి లాగానే చేస్తారు. పోన్సార్లా చేస్తున్నా అనుకుంటున్నారు. అంతమంది ఏం లేదు, పోన్సార్లా చేస్తారు. మరి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో చాలా వరకు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇంటింటికి రేషన్ డెలివరీ అది కూడా ఆగిపోతుంది. జూన్ 1 నుంచి డిపోల్లో తీసుకోవాలి. ఇబ్బందేనా? ఇబ్బందేగా మరి. అది ఇబ్బందే. ముసలి వాళ్ళు ముతక వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, లెగలేని వాళ్ళు. అది ఇంకా వాళ్ళని చేసేది ఏం లేదు. ముసుకోవాలి ముతకాలంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు కదా. ఇంట్లో ఉండి ఏం చేయలేడు కదా. మళ్ళీ వాళ్ళకి కష్టపడతానే ఏదైనా. ఇంకా మా పనులుగా లేవు సరిగ్గా. ఇప్పటికే వాలంటీర్లు లేరు. ఏదైనా సచివాలయం ద్వారానే చేయాల్సి వస్తుంది. నాకు సరిగ్గా పని చేయట్లేదు అంటున్నారు. మీరేమంటారు? మేము వాలంటీ వాళ్ళు ఇంకేం చేస్తారు. వాళ్ళగా డబ్బులు వస్తే చేస్తారు. వాళ్ళగా డబ్బులు లేకపోతే ఏం చేయలేడు కదా. కొత్త రేషన్ కార్డులు అప్లై చేశారు ఏమన్నా? దాని గురించి ఏమన్నా అప్డేట్ ఇచ్చారు? ఇంకా ఏం పెట్టలేదండి. కొత్త రేషన్ ఏం పెట్టలా. పెడదాం. మరి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కూడా లేదు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. అంతకుముందు ఆరోగ్యశ్రీ బాగా నడిచేది కదా. మరి అవును, అది బాగానే ఉన్నది. ఇప్పుడు మనకి కొత్త ఆధార్ కార్డులు ఏ అన్నాడు, ఇంకా పెట్టాలో తెలియదు. మరి ఏంటి మరి ఆగస్టు 15కి మహిళలకు కానీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మగవాళ్ళ పరిస్థితి? మగవాళ్ళ పరిస్థితి చూసి కాదు. నిజంగా ఉపయోగపడిద్దా, లేదా ఊరినే ఎక్కే వాళ్ళు ఎక్కువ? ఊరికే వెళ్ళి అవి ఉపయోగపడేది లేదు. ఏం చేసుకుంటే ఉపయోగపడినా. పక్క రాష్ట్రంలో చూశారు కదా, తనుకుంటున్నారు బస్సుల సీట్ల కోసం. చాలా ఉన్నాయి, చాలా జరిగాయి కదా. చాలా జరిగాయి. మరి గత ప్రభుత్వంలో అన్నీ కూడా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, అన్ని దగ్గర నుండి చూసుకునేది ప్రభుత్వం. మరి ఇప్పుడు వాళ్ళందరూ లేరు కదా, ఇప్పుడు అలాగే ఇబ్బందే కదా. చాలా ఇబ్బంది పడాలి కదా. మళ్ళీ అది ఎవరి బాధ రాదు. టోటల్గా నచ్చిందా, లేకపోతే ఇంకా వెయిట్ చేస్తున్నారా? ఇంకా వస్తాయి? వెయిట్ చేస్తున్నాం. ఇంకా వస్తాయని వెయిట్ చేస్తున్నాం. తల్లికి వందనం జూన్ 12 ఇస్తామంటున్నారు. పిల్లలకు 15,000 డబ్బులు. మరి ఇటు పక్క చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి. మొన్నటిదాకా డబ్బులు లేవంది ప్రభుత్వం, ఇప్పుడు ఇస్తానంటే నమ్మొచ్చా? నమ్మకూడదండి. ఎలాగిస్తుంది? మన దగ్గర ఇద్దాం అనుకున్నాం, ఇవ్వలేదు. ఇప్పుడు ఇలాగ చేస్తే ఎలాగా? అది గతంలో ఇబ్బంది పెట్టిన మాజీ ప్రభుత్వ నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులను ఎవరిని వదలమంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు ఇంకా వదిలితే, చంద్రబాబు అయితే వదలలేడు. వైఎస్ఆర్ రెడ్డి అంటారా మరి చెప్పడం ఆయన సంగతి. చంద్రబాబు నాయుడు అయితే వదలలేడు. లోకేష్ గారు మళ్ళీ రెడ్ బుక్ అంటున్నారు కానీ నిన్న లాస్ట్ రోజు సభలో కూడా మళ్ళీ అరెస్టులు తప్పవు, అన్యాయం చేసిన వాళ్ళకి అంటున్నారు. అన్నం చేసిన మాకు అపరిస్థితి తప్పదుగా. మళ్ళీ అన్నం చేస్తే అలాగా మా అన్న బతకాలంటే అన్నం చేయాలి. అప్పుడు బాగుందో ఇప్పుడు బాగుందో సంవత్సరం పరిపాలన? ఈ సంవత్సరం అంతగా ఏం బాగలేదు. చూడాలి సార్, నా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? ఒక సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన వచ్చింది, ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి రేపు జూన్ 12కి ఒక సంవత్సరం అవుతుంది. 3 పథకాలు ఒకేసారి ఇస్తామంటుంది ప్రభుత్వం. ఎలా అనిపించింది? మీరు గమనించిన విషయాల్లో పురోగతులు ఏమేమి ఉన్నాయి? బాగానే ఉందండి. బాగానే జరుగుతుంది, బాగానే ఉంది. జనానికి కూడా పర్వాలేదు, తృప్తిగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది సార్. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. వాటికేమో నవరత్నాలు అన్నారు, ఇప్పుడేమో సూపర్ 6. అయితే ఏంటంటే మొదటి గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, పెన్షన్ పెంచి ఇచ్చిన విధానం కానివ్వండి, ఎలా అనిపించింది? బాగానే, అన్ని తృప్తిగానే ఉంది. జనాలకి పర్వాలేదు, అన్ని కరెక్ట్ అయ్యానికి అందుతున్నాయా? చాలా బాగానే ఉంది. అయితే సార్ కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి చూసుకున్నట్లయితే. అంటే వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, రేషన్ డోర్ టు డోర్ డెలివరీ కానివ్వండి, అవి అవసరం ఉన్నాయా లేవా? అవసరం, కానీ ధనం ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. అధిక భారాలు అవుతున్నాయి, ప్రభుత్వ ఖజానాలకు లోటు అవుతుందని పక్కకు తప్పిస్తున్నారు చాలా వరకు. ఇవి ఏవైతే ఉన్నాయో కొన్ని పాత అవలంబనకే ఇచ్చేస్తున్నారు, అంటే పాత పద్ధతుల్లోనే అవలంబిస్తామంటున్నారు. ఎలా జనాలు ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. సార్, మహానాడు సభలు ఎలా అనిపించినాయి? 3 రోజులు జరిగినాయి కదా కడపలో. వెళ్ళలేదు సార్, మనకి దూరం కదా, వెళ్ళలేదు. తెలియదు. జనరల్గా చూసారా వార్తా సమావేశాలు టీవీ ఛానల్స్? చూడలేదు.
ఎలా ఉంది సార్ మరి పాత ప్రభుత్వాలేమో లిక్కర్ కేసులతో సతమతం అవుతున్నాయి. రేపు జూన్ 10 లోపల జగన్ అరెస్ట్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే, ఒకవేళ నిజంగా చేస్తే కనుక సింపతి వస్తుందో లేకపోతే హ్యాపీగా ఉంటారా ప్రజలు నిజంగా? సార్ తెలియదు సార్ మరి తెలియదు మరి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ జైలుకు నాకు కొత్త కదని ఆయనే అంటున్నారు. నేను దేనికైనా సిద్ధమేమని ఆయన అంటున్నారు. జనరల్ విశ్లేషణ అంటే ఏదో జరుగుతుందో అది అంత మంచిగా జరగాలి, అందరికీ అందరికి శుభ్రం మంచిగా జరగడమే కావాలి. ఎలా ఉంది సార్? తల్లికి వందనం ఇస్తున్నారు, మరి రైతులకు పెట్టుబడి సాయం అంటున్నారు జూన్ 12న. మరి రెండోది చూసుకుంటే ఒంటరి వితంతు మహిళలు పెన్షన్లు ఒకేసారి జూన్ 12న సంవత్సర పరిపాలనకి సంవత్సరం అవుతుంది కాబట్టి ఇవన్నీ ఖజానాకి ఇంకొంచెం అధిక బడ్జెట్లు అవుతాయి అంటారు రాష్ట్ర ఖజానాకి. ఎలా ఎలా అంటే కొంచెం అధిక భారాలు అవుతాయి, సరిపెట్టచ్చు. సరిపెట్టవచ్చు. టోటల్గా ఎలా ఉంది సార్ 1 year నిత్యావసర సరుకుల ధరలు, బాగా కరెంట్ ఛార్జీలు? అంటే జనాలు పెరిగినాయి అంటున్నారు, కరెంట్ ఛార్జీలు కూడా. చెప్పినట్టుగా రోడ్ల వ్యవస్థలు బాగున్నాయి. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? ఈ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళు కానీ ఎక్కువ ఉండేవాళ్ళు కదా, వీళ్ళందరూ కొంచెం కంట్రోల్ అయినట్టేనా? అంటే పర్వాలేదు. టోటల్గా ఎలా ఉంది 1 year? బాగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ. సంవత్సర పరిపాలనలో ఏమేమి చూశారు? నమస్తే మేడం, ఏం చూస్తుంటారు? అంత ఇది బాగానే ఉంది. అప్పుడు మీద జగన్ మీద కన్నా ఇప్పుడు అంత పర్వాలేదు, బాగానే ఉంది. ఈ కూరగాయలు కానీ ధరలు కానీ ఇప్పుడు అంత నా ప్రాబ్లం ఏమీ లేదు, నార్మల్గానే ఉంది అంత. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ఒక పక్క కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో మహానాడు సభలు 3 రోజులు నిన్నటితో ముగిశాయి. ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 2027కి పోలవరం కానివ్వండి, ఒక పక్క అమరావతి పూర్తి చేస్తామంటున్నారు కదా, నిజమేనా? నిజమే, చేస్తున్నారు అమరావతి పోలవరము. అది కానీ ఓకేనంటే ఇంకా మాకు స్థలము అంతా ఇది అవుతుంది. అప్పుడు దాకా పెండింగ్ ఉంది. ఇది అమరావతి ఏమైనా బాగు చేస్తే మాకు వస్తుంది. నిన్న మహానాడు చివరి రోజు కడపలో సభలో లోకేష్ గారు మాట్లాడారు. గతంలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో చూశారు కదండి, నా మీద 23 కేసులు ఉన్నాయి, యోగాలంలో కూడా అప్పుడు నేను తిరిగినప్పుడు కూడా, సో నేను వదిలిపెట్టను అని చెప్పి రెడ్ బుక్ గురించి మరోసారి చెప్పారు. ఎలా అనిపిస్తుంది? అంటే నాకు అంత ఐడియా లేదు, మళ్ళీ ఆయన చెప్పిందంతా నిజమని అనుకుంటున్నాము. అంత ఐడియా అయితే తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మరొక మాట అన్నారు, పాత ప్రభుత్వం అంతా భూ స్కాములతో నిండిపోయింది, సో కంపెనీ పెట్టే వాళ్ళని కూడా బెదరేశారు, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది, సో అందుకనే ఇప్పుడు ఆ భూతాన్ని మనం తరివేస్తే తప్ప మళ్ళీ కంపెనీలు పెట్టేవాళ్ళు రారు, మమ్మల్ని హామీలు అడుగుతున్నారు, సంపద సృష్టికి మార్గాలు వెతుకుతున్నాము అంటున్నారు. నిజమే? నిజమే, జనాభాను బట్టి మరి ఏం చేస్తారు. ఓకే అయితే పర్వాలేదు. మరి ఏం మేడం, విజయసాయి రెడ్డి గారు ఎంపీ, ఆయన వర్గమే, ఎవరైతే వైసీపీ వర్గమే, ఆయన జగన్ జూన్ 10 లోపల అరెస్ట్ అవుతారంటున్నారు. ఏదైతే లిక్కర్ స్కామ్లో అన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి అంటారు, గతంలో బాగా లిక్కర్ స్కామ్ ఎక్కువ ఉందంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అయితే సింపతి ఎవరికి? అంటే అంత తెలీదు మరి చెప్పింది నిజమో అబద్ధమో మరి వాళ్ళకే తెలియాలి, జనాభాలకి. ప్రస్తుతం అయితే నాకు ఇంతవరకే తెలుసు, ఇంకా అంత తెలీదు. జూన్ 12న 3 పథకాలు ఇస్తామంటున్నారు, తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సాయం, తర్వాత ఏదైతే ఒంటరి వితంతు మహిళలకు పెన్షను. మరి జూన్ 12కి ఇస్తారా? సంవత్సర పాలన అవుతుంది కాబట్టి ఆ రోజు, లేదా అడపాదడపానే ఏదో పేరుకి పెడతారంటారు పథకాలు. ఈ 3 వస్తే చాలు మాకు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన మేము ఎన్నుకుంటాం, బాగా ఇచ్చేస్తే చాలు మాకు. అంతా అక్కడి నుంచి 2 నెలల్లో ఆగస్టు 15కి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉండబోతుంది అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న వ్యవహారం బాగా రద్దీగా ఉంటుందా? పక్క రాష్ట్రం లాగా ఊరికే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారా? ఏమో అన్నారుగా మహిళల పక్షాన్ని, ఇక్కడ లోకలే అంటున్నారుగా, దూరం కాదంటున్నారుగా, లోకలే అని చెప్పేసి అంటున్నారు. మరి వచ్చిందో రాలేదో తెలీదు ఇంతవరకు. మరి మాకు అప్పుడు పథకాలు ఏమైనా వచ్చినాయా? లేదు, అంతేం లేదు. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు అమ్మఒడి అని అదని ఒక బాబుకి ఇంత, 2 ఉంటే ఇంత అని చెప్పి అంటున్నారు. మరి మేము అన్నీ పెట్టాము, ఓకే అయిందంటే ఇంకా భగవంతుడు దేవుడు కదా, నెక్స్ట్ ఇయర్ ఆయనే కావాలని కోరుకుంటాం. నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంటు బాగా పెరుగుతుంది, సరుకులు అన్నీ మామూలు రేట్లు ఎక్కువే, నార్మలే, డబుల్కి డబుల్ అవుతున్నాయి అన్నీ. ఇవి ఒక్కటి 1 year పాలనలో ఈ రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? అందులోనూ కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ అంతా బాగా చేస్తున్నారు. మన వరదలు వచ్చినా ఏమొచ్చినా మనుషులంతా బాగా ఇచ్చేశారు, అందరినీ మనిషికి ఇంత అని చెప్పి వేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఈయనే రావాలని కోరుకుంటున్నాను.